ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహ మార్పు అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ గురుగ్రహ మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మే నెలలో, అలానే పరిహారాలు కూడా మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహం మార్పు అంటే దేవగురువైన బృహస్పతి యొక్క మార్పు అనేది జరిగింది. ఈ మార్పు జరగటం అనేది ఇక్కడ ఏం జరుగుతుందనంటే కృత్తికా నక్షత్ర 2వ పాదం ప్రవేశంతో దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి మారటం, దానితో పాటు ఇక్కడ గురుగ్రహం యొక్క ఫలితాన్ని మనం చూస్తుంటే ధనస్థానము, వాక్కు, కుటుంబ స్థానానికి అధిపతి గురువు, సంతానకారకుడు గురువు అవుతాడు, భాగ్యాన్ని ఇచ్చేవాడు గురువే, లాభాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నా, వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఒక ఉద్యోగం చేస్తున్నా, ఒక వ్యాపారాన్ని చేస్తున్నా కూడా ధనపరంగా ఇబ్బందులు లేకుండా చేసేవాడే ఇక్కడ గురువు. అంటే గురువు వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకేమిటి, కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో లాభస్థానంలో గురువు యొక్క సంచారం, దాంతోపాటు తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే మిగతా గ్రహాల యొక్క ఫలితాలను కూడా మనం తీసుకునేటట్టయితే ప్రధానంగా మనం గురువు గురించి చర్చిస్తున్నాం కాబట్టి గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. అంటే గురువు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని మనం ముందుగా చూసుకుంటే, లాభంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి. అంటే వాళ్ళు ఏదైతే ఆర్థిక పరంగా ప్రయోజనాలు అనేవి కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు. ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఏమిటి, ఆర్థిక పరంగా ప్రయోజనాలతో పాటు కొంత ధనం చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గతంలో పోగొట్టుకున్న ధనం కూడా వీళ్ళకి వస్తుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం బాగా. అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయి. అంటే గతం కంటే కూడా ఇప్పుడు స్థితి మారుతుంది. అంటే గతంలో ఏమైందంటే 10వ స్థానంలో గురువు ఉండేవాడు. మే 1 నుంచి ఏకాదశ స్థానం అంటే లాభస్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రయాణాలు చేస్తే లాభాలు కలుగుతాయి, వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి, ఉద్యోగపరంగా ప్రమోషన్ దొరుకుతాయి, శాలరీస్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక జరుగుతుంటుంది. అంటే ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు జీవితాన్ని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అంటే లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి సంవత్సర కాలం పాటు నూతన వ్యాపారం చేసుకోవచ్చు, భాగస్వామ్య వ్యాపారాన్ని తీసుకోవచ్చు, నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగటం, మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉండటం ఒకటి, ప్రైవేటు ఉద్యోగస్తులకి ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేయనంత మంచి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, బాండింగ్ పెరుగుతుంది, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, కొన్ని లావాదేవీల విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి వీళ్ళకి? ఆరోగ్య సమస్యలు అనేవి కొన్ని ఏర్పడతాయి వీళ్ళకి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. అదేంటంటే గురువు వల్ల కాదు, యాక్చువల్గా శని వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే బీపీ, షుగరు, అలానే కిడ్నీ, ఆస్తమా సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ప్రతి పని కూడా నెగ్లెక్ట్ చేయకుండా లైఫ్ని ఎలా నడిపించాలో అలా నడిపించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ అనేది పొందకూడదు. అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ పొందటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మానసికంగా ఆందోళన అనేది చెందకుండా 10 మందితో చర్చించి 10 మందితో ఆలోచన చేసి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అంటే రిస్క్ అనేది మనిషికి చెందకుండా ఉండటం చాలా మంచిది. అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళటంతో పాటు ఇక్కడ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి ప్రమోషన్లు వచ్చి విదేశాల కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి.
అంటే ప్రాధాన్యత లిటిగేషన్స్ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళకూడదు. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అరుచుకున్నా, అన్నదమ్ములు అరుచుకున్నా, పక్కింటి వాళ్ళు అరుచుకున్నా కూడా మధ్య లిటిగేషన్స్ ఏవైతే ఉంటుందో దానిలో వెళ్ళకూడదు. అంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ని కూడా కొంత మార్చుకోవాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్ తీసుకోకుండా, అంటే నెగిటివ్నో పాజిటివ్ రెండు రకాలు ఉంటాయి. ఒక వ్యక్తి చెప్పాడు నిజంగా మంచి సలహాను, అది నెగిటివ్నే అనిపిస్తుంది మన మీద, కానీ అది నెగిటివ్ ఆలోచన చేయకూడదు. ఆ వ్యక్తి ఎందుకు చెప్పాడు, దానిలో నిజం ఎంత, అప్రాక్సిమేట్లీ దానిలో ఏదో ఎంతవరకు నిజం చెప్తున్నాడు, ఎంతవరకు ట్రూత్ చెప్తున్నాడు అనేది ఆలోచన చేయాలి. కానీ ప్రతిదానికి కూడా ఎదుటి వాళ్ళు నన్ను అన్నారని కించపరుస్తున్నారు, వాళ్ళు ఏదో నన్ను అంటున్నారు కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకోకూడదు. కొన్ని భ్రమల్లో ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే భ్రమ అనేది పోవాలి. అనవసరం డిస్టర్బెన్స్ చెందకుండా వాళ్ళు భ్రమ పోయి అనుకూల ఫలితాలను సాధించడానికి ముందుకు వెళ్ళాలి. అలానే వీళ్ళకి స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళకి రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికల్లా అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లు, ట్రేడ్ బిజినెస్లు అన్నీ, అంటే వ్యాపార పరంగా మనకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అంటే నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు, లాభబాటలోనే ఉంటారు. కొన్ని విచిత్రంగా కొన్ని విషయాలను ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ చెందకుండా ప్రతి పనిలో కూడా కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం జరగటం ఒకటి, సంతానపరంగా ఇబ్బందులు ఉండవు, సంతానం వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే శుభకార్యాలు జరుగుతాయండి, శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటుంది, కానీ మిగతావన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. స్త్రీలకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే అన్నిటి పరంగా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకు విజయం సాధించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. అంటే ఈ సంవత్సరం ఈ విధంగా ఉండబోతుంది, నేను ఏదో వ్యాపారం చేయాలి కొంతమంది అనుకుంటుంటారు. ఆ వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు రావడం. అయితే కొన్ని విషయాల్లో ఏంటంటే తొందరపడి ఎవరిని నమ్మకూడదు. అంటే తొందరపడి నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. వీళ్ళు డబ్బులు ఇవ్వటం వల్ల అవి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు లేవు. అది దాన్ని వదులుకోవాల్సిన స్థితి అనేది ఏర్పడుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకు వదులుకోవాల్సిన స్థితి ఎందుకు ఏర్పడుతుందంటే కొంత అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు గ్రహస్థితి అనేది ఎప్పుడైతే అనుకూలంగా లేదో డబ్బులు వదులుకునే సందర్భం ఎక్కువ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అంటే వస్తువులు కొనుగోలు చేస్తారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి అంతా కూడా సుఫలితాలు జరిగే అవకాశం, కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలా. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవడానికి, భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, అమ్మ రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. ఈ రెండు కూడా ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అమ్మవారి యొక్క మంత్రాన్ని కాత్యాయనాయుధే కన్నుకుమార్ ధీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం, సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, మాకు ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.